ప్రభునామమునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. Praise the Lord, and to God be the glory and honor. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ప్రతిరోజు ఇలా నడుస్తూ ఉంటే ఎంతో సంతోషం ఆనందంగా ఉంది కదూ. So it is a blessing and the greatest happiness for us to stand and walk in God's word daily. ప్రతి ఉదయమున దేవునితో గడపటం, వాక్యపు వెలుగులో నడవటం మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది కదా. So it is strengthening our faith, spiritual life each and every day by listening to God's word. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు కూడా మరొక అంశం ద్వారా మీ ముందుకు రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. So today also we have come up with another topic to discuss. విశ్వాసములో స్థిరంగా ఉండటం ఎలా? So the topic is how we should stay strong in God's faith. చాలా మంది క్రైస్తవ బిడ్డలు విశ్వాసులుగా ఉంటున్నారు కానీ విశ్వాసంలో నిలబడలేని పరిస్థితి వస్తుంది. విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండట్లేరు. So many of us Christians we are saying that we are Christ followers, but we don't have a strong faith in God. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయము 13వ వాక్యలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదువుతున్నాను, వినండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. That is why Apostle Paul is talking in 1 Corinthians chapter 16 and verse 13 saying that watch, stand fast in faith, be brave and be strong. ఇక్కడ రాయబడిన మాటలో మొదటిది మెలకువగా ఉండుడి, రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండుడి, మూడవది పౌరుషము గలవారై ఉండుడి, నాలుగవది బలవంతులై ఉండుడి అని వాక్యం చెబుతా ఉంది. So here Paul is talking to us saying that watch and stand in your faith and also be brave and be strong. మెలకువగా ఉంటే విశ్వాసం వస్తుంది. అదిగో ఆ విశ్వాసములో పౌరుషం వస్తుంది. ఆ పౌరుషాన్ని బట్టి బలవంతులుగా మనం బ్రతకగలుగుతాం. So if you watch your faith, then you can stand strong in your faith, and when you are having a strong faith you can be brave, and when you are brave you can be more strong. మన విశ్వాసంలో స్థిరత్వం లేకపోతే మనం ధైర్యంగా బ్రతకలేము. So if you are not staying strong in faith, then we cannot stay brave in our life. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైపోద్దని వాక్యం చెప్తుంది. So if you are having faith without any actions, it is like a death. అందుకే జాగ్రత్తగా ఉండండి అని వాక్యం చెప్తుంది. So that is why God is telling us to be very careful. అంత మాత్రమే కాదు, పౌరుషం కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. So God is also telling us to be very strong and అంత మాత్రమే కాదు, బలవంతులై ఉండండి అని వాక్యం చెప్తుంది. Bible is also telling us to be very strong. ఇవన్నీ జరగాలంటే నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడి ఉండాలి. If you want all of this to happen in your life, then you need to be very strong నువ్వు in faith. విశ్వాసంలో స్థిరత్వం లేకపోతే నువ్వు బలంగా ఉండలేవని చెప్తుంది. So if you are not being strong in your faith, then you cannot stay strong in నేను ఒక your మాట life. చెప్పనా, క్రైస్తవ జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది, ఆట స్థలం కాదు. I need to tell a word that Christian life is like a war zone. క్రైస్తవ జీవితం అంటేనే, క్రైస్తవులో ఉన్న విశ్వాసం అంటే ఒక యుద్ధ భూమి లాంటిది అని చెప్తున్నా. So our faith is always like a war zone. ఆ విశ్వాసములోనే భయం ఉంటది, ఒత్తిడి ఉంటది, శోధనలు ఉంటాయి. ఎన్ని వచ్చినా నిలబడటమే దేవుని చిత్తమై ఉన్నది. So this faith of war zone will have lots of struggles, temptations and backstabs and everything, but the result is we need to stay strong in faith. భయం వచ్చిందని పడిపోకూడదు, ఒత్తిడి వచ్చిందని పడిపోకూడదు, శోధనలు వచ్చిందని దిగజారిపోవద్దు. ఏది వచ్చినా విశ్వాసములో స్థిరపరచబడి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. You should not go down because you are getting temptations, or if someone is backing you, or if you are not go down, if something wrong is happening in your life, you should always stay strong in God's faith. మన విశ్వాసం యొక్క బలము ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మన విశ్వాసం యొక్క బలము విశ్వాసానికి మనకు ఒక పరీక్ష పెట్టినప్పుడు తెలుస్తుంది. So when God puts a test to our faith, then we can know our faith. విశ్వాసానికి కనుక పరీక్ష పెడితే అందరూ ఫెయిల్ అవుతారని చెప్పాలి. So if God really puts a test to our faith, we are sure that we will all fail in that test. విశ్వాసంలో నిలబడలేని స్థితి, విశ్వాసంలో ఉండలేనటువంటి పరిస్థితి, విశ్వాసంలో స్థిరత్వం కలిగి నిలబడలేనటువంటి పరిస్థితి. So we are in a situation where we cannot stay strong in faith, or we cannot be very strong in our real life. అందుకని వాక్యం చెప్తుంది, ఇదిగో క్రైస్తవ జీవితం అనేది అది ఒక యుద్ధ భూమి లాంటిది, ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండాలి. So that is why a Christian's life is like a war zone. We need to be fighting every day. ఎప్పుడైతే మనం యుద్ధ భూమిలో ఉంటామో యుద్ధం చేస్తూనే ఉండాలి విజయం వైపు వచ్చేదాకా. So when we are in a war zone, we'll always be fighting. ఈ సందర్భంగా మీకు ఒక సంగతిని జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. So I wanted to tell an incident that has happened. ఒక వ్యక్తి హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, ఒక దేవుని బిడ్డ. అయితే దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎండి గారు ఆయనకు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు డ్యూటీగా చేస్తున్నావు కదా, ఈ డ్యూటీలో నువ్వు తప్పుడు రిపోర్టు రాసి అది ఇచ్చేయి అన్నాడు. ఆ తప్పుడు రిపోర్టుకు ఆ దేవుని నమ్మినటువంటి వ్యక్తి, విశ్వాసములో ఉన్నటువంటి వ్యక్తి, విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ తప్పుడు రిపోర్టుని ఇవ్వలేకపోయాడు. దానికి ప్రతిఫలం ఏం జరిగిందో తెలుసా? అతను ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేసేసాడు. ఉద్యోగం పోయింది, నిరాశ స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆ పోయిన ఉద్యోగం కంటే తన
విశ్వాసాన్ని కాపాడుకున్నాడు గనక, విశ్వాసంలో స్థిరపరచబడి ఉన్నాడు గనక, విశ్వాసంలో సడలిపోలేదు గనక, విశ్వాసంలో దిగజారిపోలేదు గనక, తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు గనక ఆ పరీక్షలో ఆయన పాస్ అయినందుకు దేవుడు అతనికి అంతకంటే గొప్ప ఉద్యోగాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. There was a person who is working in a hospital. So a man came and talked with this person asking for a fake report. I need a fake report and you need to write this report very fake and you need to give. But this man was opposing. He's saying that it is against our rules and policies and I couldn't do it. So when he was saying that like that, this man got very angry and he talked with the management and that guy was fired immediately. So this man, even though he is fired, he didn't lose the faith or the faith he's having in God. So he was still hoping and he was still having the faith. He resisted to do wrong and he resisted to do something that is against our God. So when when God has tested him the faith, he passed in his faith. So later the same organization has called this person for the highest position or the highest job in that hospital. దేవుని వాక్యం చెప్తుంది, నమ్మకముగా ఉండువానికి మెండైన దీవెనలు ప్రాప్తించునని వాక్యం సెలవిస్తుంది కదా బిడ్డ. So Bible is telling us the person who stays faithful will receive many blessings. అందుకనే వాక్యంలో చెప్తుంది, ఆ పిల్లవాడు, ఆ వ్యక్తి ఆ ఉద్యోగానికైనా రాజీనామా చేయడానికన్నా డిస్మిస్ అవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం కాపాడుకోగలిగాడు. ఆ విశ్వాసంలోకి వెళ్ళలేకపోయాడు. విశ్వాసంలో స్థిరపరచబడి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నిలబడగలిగి ఉన్నాడు, పౌరుషం కలిగి ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు, మెలకువ కలిగి ఉన్నాడు. కనుకనే అంతకంటే రెట్టింపైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించేటట్టుగా దేవుడు కృప చూపి ఉన్నాడు. So this man, he was ready to resign his job, but he resisted to do something wrong. He resisted that he cannot do something wrong. He cannot put that fake report. He has stood strong in his faith and his faith was not shaken when God has put a test in front of him. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఏంటంటే నీ జీవితంలో గొప్ప మార్పు కలగాలని మా ఈ ప్రయత్నం అంతా. So we are also struggling so hard so that you will also have a change in your heart by listening to God's word. విశ్వాసంలో ఉంటున్న నీ జీవితంలో ఎన్నిసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయావు, ఎన్నిసార్లు దిగజారిపోయావు, ఎన్నిసార్లు పడిపోతున్నావు, లేస్తున్నావు. అలా ఉండకూడదనే ఈ యొక్క ప్రతిరోజు అనుదిన ఆధ్యాత్మిక ఆహారాన్ని మీ ముందు ఉంచడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. We might also have fallen down many times in faith. We might fall down, get up from faith. But this time this daily spiritual bread is talking to us to stay strong in faith so that you will not be shaken or you will not be moved. ఇతరులు ఎవరైనా సరే నీ విశ్వాసాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసం నుంచి జారిపోకూడదు, విశ్వాసం నుంచి పడిపోకూడదు. ఆ విశ్వాసంలోనే స్థిరత్వం కలిగి గట్టిగా నమ్మకంగా ఉండగలిగితే నా దేవుడు మెండైన దీవెనలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నా ప్రభు దయచేయునుగాక. If anyone is trying to shake your faith, you should be like your faith should not be shaken and you should be immovable. If someone is trying to shake your faith, then just know how you need to stay strong in God's faith. If you are staying strong in God's faith, then God will definitely bless you abundantly. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు విశ్వాసం అయినప్పటికీ కూడా విశ్వాసంలో నిలబడలేక, స్థిరత్వంగా ఉండలేక, ఇదిగో యజమానులకు భయపడుతూ, నువ్వు చేస్తున్న ప్రాంతాలలో నీ యజమానులకు భయపడుతూ, నువ్వు చేసే ఆ ఉద్యోగంలో నీ పై అధికారులకు భయపడుతూ ఇంకా నీ విశ్వాసంలో స్థిరత్వం లేకుండా ఉంటే ఈరోజు నీ కొరకే ప్రార్థన చేయబోతున్నాను. నీ ఉన్న స్థలంలోనే నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, బలవంతుడిగా ఉండాలని, మెలకువ కలిగి ఉండాలని, దేవుని చిత్తంలో నిలబడాలని ప్రార్థన చేయబోతున్నాను. అవకాశం ఉంటే మోకరించు, ప్రార్థన చేసుకుందాం. So dear church or dear friend, you might also be a believer of Christ, but when God is trying to test your faith, we might be going down or our faith might be shaken. So if you might be getting scared of the higher authorities you are working with, or you might be getting scared of the leaders that you are working with, and you might be agreeing to do the mistake that they are asking you to do, and you might be very scared of what might happen to my job if I do that, so if I don't do that. So if you are in that situation, today's God's word is talking to you. Today's God's word is saying that your faith should be not shaken and you should be very strong in your faith and you should resist to do something wrong and you should always choose and do what is right. ప్రార్థన. ప్రేమ జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన స్వామి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి చక్కని మాటల చేత మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రం. ఇదిగో ప్రియబిడ్డలైన వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పటి వరకు కూడా ఇంకా విశ్వాసంలో వారు స్థిరత్వం కలిగి ఉండకపోతే, విశ్వాసంలో జారిపోయే పరిస్థితులు ఎదురైతే, వారు ఉంటున్న ప్రాంతాల్లోనైనా, చేస్తున్నటువంటి ఉద్యోగంలోనైనా
పై అధికారులకు ఇంకా భయపడుతూ విశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉంటే ప్రభువా, నీ సేవకునిగా ప్రభువా, నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తుండగా ఆ విశ్వాసములో స్థిరపరచబడుదురుగాక, ఆ విశ్వాసములో నమ్మకస్తులుగా ఉందురుగాక, వారు ఉన్న స్థలాల్లోనే గొప్పవారుగా నిలబడుదురుగాక, దేవుని చిత్తము చేయుదురుగాక. అట్టి ఆత్మచేత ప్రతి బిడ్డ వారు ఉన్న ప్రాంతాలలో చేస్తున్న ఉద్యోగాలలో దేవుని కృపను పొందుకొని విశ్వాసములో స్థిరపరచబడి దేవుని రాకడకై అనేకులు సిద్ధపరిచేటువంటి కృప ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయమని, ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యవంతులుగా నిలబడేటువంటి భాగ్యమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. Dear Jesus, Lord, thank you for giving us another beautiful day, Lord. Lord, thank you for talking to us through your scriptures today. Thank you for letting us how we should stay strong in faith and how we should strengthen our faith each day. Thank you for saying us that our faith should not be shaken irrespective of the things or the people that are surrounding us, Lord. Please, if any one of us have or are not having the heart of staying strong in faith, please help us to have a heart where we can stay strong in your word, where we can stay strong in faith, where we can put our faith completely in you, Lord. Please be with them and guide them and protect each and everyone who is listening to this sermon. Please protect them and be with them throughout this day and guide them in everything they do, Lord. In Jesus' name I pray, amen. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించి విశ్వాసములో మిమ్మలను స్థిరపరచునుగాక. May the Lord bless you abundantly and may your faith be built very strong in our God. ఆమేన్. Amen.